సూర్యగాన్ని అలా ఏమైనా ముచ్చటుంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరి వీడు ఏడ ఉన్నాడో ఏమో. ఓ కెమెరామేనన్నా ఓ పారి మా వందికు చూపెట్టు. వామ్మో పువ్వులు ఏమో రాస్తున్నాడేందబ్బా, ఎవలబ్బా గీతిగా రాస్తున్నారు, మోకం కనబడతలేదు, ఎవరై ఉంటారబ్బా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఓరు వారి నువ్వారా? వామ్మో నీకేం పోయే కాలం వచ్చిందిరా గట్ల సిగ్గుపడుతున్నావు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పిచ్చండి ఇది. ఏమైనా పిల్లకు నేను రాయినది ఏమనగా, ఇవాళ నీ కాడ నుంచి నాకు సెలవు కావాలి. సెలవు కాదు, అయ్యో నీ కాడ నుంచి నీ మనసు కావాలి. ఏంది ప్రియాతి ప్రియమైననా? నీకు అది ఒక్కటే తక్కువైంది తమ్మి. వీనికి లవ్ లెటర్కి లీవ్ లెటర్కి తేడా తెలియదు కానీ మళ్ళీ ఎంత ముద్దుగా రాస్తున్నాడు చూడు. అవును, నా బంగారం బంగ్లా మీద ఉంటుందా, రోడ్ల మీద ఉంటుందా, లేకపోతే నా లెక్కనే గల్లీలలో తిరుగుతుంటుందా? అయ్యో బంగారం బంగారం ఎక్కడున్నావురా? ఏంది బంగారమా? వామ్మో ఆమెను ఎన్నెండ్లైరా కలవక, వీడిని సిగ్గుపాడుగాను. బంగారం ఇంకెన్ని రోజులు బంగారం, నువ్వు ఒంటరిగా నేను ఒంటరిగా. ఓరి వారి ఏం రోగం పుట్టిందిరా నీకు? పిసగిట్లా లేచిందా ఏంది? వామ్మో 3 బాటల దగ్గర నిమ్మకాయలకి ఇట్లా దొక్కిందా ఏంది వీడు? అక్క వచ్చినావా అక్క? ఈరోజు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అక్క. ఈరోజు నీకు నాకు పంచాయతీ వద్దా అక్క, నిమ్మలంగా ఉందామక్క. కొంతసేపు ఆగు, నేను లేఖ రాసుకుంటా. ఏంద్రా నీకు నాకు తెల్లారులేస్తే ఏమో పంచాయతీ ఉన్నట్లు చెప్తున్నావు. అక్క ఇక ఇవాళ రేపు యూత్ పొరగాలంతా పొల్ల నింటి వేసుకొని తిరుగుతారు అక్క. అందుకే నేను కూడా ఒక లేఖ రాస్తా అన్న. గిట్లా దారింపడి కనబడే పొల్లకిత్తా. పెద్ద ప్లానింగే. అరే ఇవాళ రేపని నువ్వు కూడా మందితో కలుస్తున్నావేం బ్రో? ఎవరికైనా ఆ లెటర్ ఇచ్చినావు అనుకో నీ ఈపు చింతపండు చేస్తారు చూడు తమ్మి. అక్క నీకు తెలియదు అక్క, ఇవాళ రేపు యూత్ పొలాలందరూ గిట్టనే ఉన్నారు. అందరు ప్రేమలో వాడతారు, అందుకే నేను కూడా ప్రేమలో వాడతా. కింద వాడి బుర్లుతా, కావాలంటే ఈత కూడా కింద వాడి. ఈ ఒక్క విషయంలో నన్ను ఏమనుకో, నాతో పంచాయితీ పెట్టుకో. నీ మోకంగాని నీకెవరు పడతారా? ఇంకా కింద వాడి బోరుతాడంట, అట్లనే కింద ఈత కొట్టి ఈపు సాగు చేసుకో తమ్మి, అప్పుడు చక్కగా అవుతావు. అక్క విన్ననే పక్క, నేను మాత్రం ఈ ప్రేమ లెక్క రాస్తా, పొల్లకిత్తా. ఆ పిల్ల ఆలోచించుకొని ఆ పిల్లనే ఒక చెప్తుంది. ఓకే చెప్పుడు కాదు, వాళ్ళ అవ్వాయిలకు చెప్పి నీ మూతి పండ్లు రాళ్ళు కొడతావు చూడు. అక్క ఆ పొల్ల ఇత్తనన్ను ఉండని, తెల్లగా ఉండని, కర్రగా ఉండని, సన్నగా ఉండని, దొడ్డుగా ఉండని, మందంగానే ఉండని, నేను ఆ పొలం ప్రేమిస్తానే ఉంటా. ఇవాళ రేపు పొరగాళ్ళందరూ గిట్టనే ఉన్నారు. ముందుగా నువ్వు చక్కగా ఉండు తమ్మి, ఆ పిల్ల ఎట్లుంటే ఏంది కానీ. నీతో సంబంధమే లేదు. ఇవాళ నుంచి నన్ను కొట్టాలన్న తిట్టాను, నా పొల్లు ఒకటే, నీతో సంబంధమే లేదు. నేను ఒక్కదాన్ని కొట్టుడు సరిపోతలేదని మళ్ళీ ఇంకొకరిని పట్టుకొచ్చుకుంటావా తమ్మి? తెచ్చుకో తమ్మి, నేను వద్దంటనా? చెట్టు మీద ఉన్న ఆకు మీద అడిగా టిటిన్ టిటిన్ టిన్, చెట్టు కింద ఉన్న నీడను అడిగా టిటిన్ టిటిన్ టిన్, ఆ కరెంటు స్తంభాన్ని అడిగా, ఈ బండరాయిని అడిగా, ఈ రాయి జాడ చెప్పరేమని, ఇలా అందరినీ వెంటపడి అడగాల, నువ్వే సరదాగా ఎదురైతే సరిపోదు. వామ్మో విన్ కాదా చూడు, పాటలు అట్లనే డాన్సులు కూడా చేస్తున్నాడు కదా, ఆఖరికి ఆగమైపోతావు పోతమ్మి. ఆ చిన్న మామనడిగా, ఆ వెన్నెలను అడిగా. ఇక ఇవాళ రేపు వాళ్ళు అట్లా చేసిర్రు వీళ్ళు ఇట్లా చేసిర్రు అని మన వాళ్ళ లెక్క చేసుడు పద్ధతి కాదు.
ఇక ఇవాళ రేపు మంచిగా కష్టపడాలి, అవ్వయ్యను సాదుకోవాలి. కానీ ఓ పారి ఆలోచిస్తే ఇట్లా ప్రేమని సగం యువత చాలా చెడిపోతున్నారు. చెట్టు మీద ఉన్న ఆకు మీద అడిగా టిటిన్ టిటిన్ టిన్, చెట్టు కింద ఉన్న నీడను అడిగా టిటిన్ టిటిన్ టిన్, ఆ కరెంటు స్తంభాన్ని అడిగా, ఈ బండరాయిని అడిగా, ఈ రాయి జాడ చెప్పరేమని. ఇలా అందరినీ వెంటపడి అడగాల, నువ్వే సరదాగా ఎదురైతే సరిపోదా. ఆ చిన్న మామని అడిగా, ఆ వెన్నెలను అడిగా, ఆ ఆకుని కూడా అడిగాను ఎక్కడున్నావని. వీళ్ళందరూ నాకు చెప్పతలేదు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.